దాన్ని ఎవరూ ఆపలేరు. అమరావతి ఈ రాష్ట్ర ప్రజల మొత్తానికి గుండెకాయ లాంటిది. అక్కడ రాష్ట్ర జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా, ఆర్థిక అభివృద్ధి జరగాలన్నా అమరావతి చాలా ఇంపార్టెంట్. ఈ అమరావతి ప్రాంతాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అన్ని రకాల ఉద్యోగాలు చేసుకునేటానికి వీలుగా దీన్ని అంతకుముందు కూడా ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీన్ని ఫ్రీ జోన్గా ప్రకటించి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళకి ఇక్కడ సమాన అవకాశాలు కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. రెండో విడత భూ సమీకరణ మీద నేను మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, ఆ 20,000 ఎకరాలు లేదా మూడో విడత 20,000 40,000 ఎకరాలతో ఏం చేయబోతున్నారో మీరు చెప్పండి. మీరు అమరావతి ఫస్ట్ ఫేజ్ చేసినప్పుడు సింగపూర్ వాళ్ళని పిలుస్తున్నామండి, మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారన్నారు, రైతులందరూ నమ్మారు, మీకు ఇచ్చారు. అలాగే రెండో విడత మూడో విడతలో కూడా ఏం చేయబోతున్నారో ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వండి. దాన్ని ఎలా కడతారో, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో చెప్పండి. దాని నుంచి రెవెన్యూ ఎట్లా వస్తుందో చెప్పండి. ఏ అవసరాలకు ఉపయోగిస్తారో చెప్పండి. ఏవి చెప్పకుండా రైతుల దగ్గర రేపు పొద్దున భూమి తీసుకుంటే మీరు ఆ రైతులకు బాధ్యత పడాల్సింది రాష్ట్ర ప్రజలు మొత్తం. కాబట్టి ఇది అమరావతి రైతులకు కేవలం వాళ్ళకి సంబంధించిందే కాదు, రాష్ట్రం మొత్తానికి సంబంధించింది. కాబట్టి మీరు పారదర్శకతతో వ్యవహరించమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైతులను కూడా ఈ విషయం మీద ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకోండి అయ్యా, లేకపోతే ఊరికే మొదటి విడతలో రైతులు ఇచ్చారు కదా అని చెప్పి రెండో విడతలో వాళ్ళు గుడ్డిగా ఇమ్మాకండి. అడిగి తెలుసుకోండి, దాని ప్లాన్ ఏంటో తెలుసుకోండి, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే.